కర్నూలు మెడికోవర్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ విజయవంతమైందని న్యూరో సర్జన్ డాక్టర్ విశ్వకుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా అమరవాయి గ్రామానికి చెందిన బోయ చంద్రశేఖర్కు ఈ నెల 5వ తేదీన యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో పాటు మెడవద్ద నరాలు కూడా దెబ్బతిన్నాయి. పేషెంట్ సొంతంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి మనకు కనపడుతుంది. సో ఇలాంటి కేసులో పేషెంట్ కోలుకోవడం చాలా కష్టమని, అలాంటి కష్టమైన ఆపరేషన్ మెడికోవర్ ఆసుపత్రిలో చేయడంతో పాటు పేషెంట్ 10 రోజుల్లో కోలుకోవడం డాక్టర్ల కృషి ఎంతో ఉందని చెప్తున్నారు. పేషెంట్ బంధువులు ధైర్యంగా వైద్యులు చెప్పిన దాన్ని నమ్మి ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చినందున పేషెంట్ కోలుకున్నారని తెలిపారు. ఆపరేషన్ తర్వాత క్రిటికల్ కేర్ విభాగంలో డాక్టర్ శరత్ బృందం పేషెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టి వైద్యం అందించామని తెలిపారు. అలాగే మెడికోవర్ వైద్యుల సహకారంతో తనకు మంచి వైద్యం అందడంతో ప్రాణాలతో బయటపడ్డామని పేషెంట్ చంద్రశేఖర్ వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విశ్వకుమార్ కృషి కూడా ఎంతో అభినందనీయమని కూడా డాక్టర్లు కొనియాడుతున్నారు. అలాగే పేషెంట్ తరపు బంధువులు కూడా డాక్టర్ విశ్వకుమార్ గురించి చాలా ఇటువంటి శస్త్రచికిత్స విజయవంతం అవడానికి మెయిన్గా డాక్టర్ విశ్వకుమార్ కృషి ఎంతో ఉంది దీని వెనుక అని చెప్పేసి కూడా వారి బంధువులు మాట్లాడుతున్నటువంటి అంశం మనకు కనపడుతోంది. డాక్టర్ శరత్, మెడికోవర్ హాస్పిటల్, అలాగే హెడ్ మహేశ్వర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రెస్ మీట్ దేనికోసం చేస్తున్నామంటే వన్ ఆఫ్ ద రేరెస్ట్ థింగ్ ఇన్ మెడికల్ ఇట్లా ఒక మిరాకల్ అట్టగా జరిగింది అన్నట్టు. సో ఈ పిల్లోడు ఏమంటే 10 days ముందే అప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైందంటే మెడ దగ్గర స్పైన్ అంటారు కదా, మెడ దాని బోన్ ఇరిగిపోయి స్పైనల్ కార్డ్ అనేది దెబ్బ తగిలింది. సో స్పైనల్ కార్డ్ ఇంజురీస్కి ఎంత డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే చేతుల కాలు పడిపోతుంది. అండ్ మెడ దగ్గర ఇంజురీ అయితే ఏమవుతుంది, ఊపిరి పీల్చుకోవడం కూడా ఆగిపోతుంది. సో పేషెంట్కి ఈవినింగ్ యాక్సిడెంట్ అయింది. దాన్ని బట్టి ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చారు. సో వచ్చిన తర్వాత మనం ఇమీడియట్గా స్కానింగ్ చేసి ఇవాల్యుయేట్ చేసి ఆపరేషన్కి తీసుకున్నాం ఇన్ ద మిడ్ నైట్. సో ఆపరేషన్ ఏం చేస్తామంటే ఈ స్పైన్ బోన్ అనేది ఇట్లా కదిలి ముందుకు పోయింది. సో అట్లా అయినప్పుడు దాని లోపల ఉన్న కార్డ్కి డ్యామేజ్ అయి ఉంటుంది. సో కార్డ్ డ్యామేజ్ మనకేం చేయలేము, కానీ అట్లీస్ట్ ఆ బోన్ని మనం ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చేసి నార్మల్ పొజిషన్కి పెడతామో ఈ స్పైనల్ కార్డ్ రికవరీ అనేది అంత ఫాస్ట్గా అవుతుంది. సో మనం ఆపరేషన్ మిడ్ నైట్లో చేసేసినాము. దాని తర్వాత పేషెంట్ వెంటిలేటర్లో పెట్టాము. వెంటిలేటర్లో ఎందుకు పెడతామంటే పేషెంట్ ఊపిరి కూడా ఆగిపోయి ఉంటుంది ఆ టైంలో. సో దాని తర్వాత మనం మెడిసిన్స్ ఇస్తాము, స్టిరాయిడ్స్ ఇస్తాము. సో దాని తర్వాత పేషెంట్కి ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాము. ఊపిరి ఎట్లా అనేది తెలుసుకోవడానికి మెషిన్ నుంచి చిన్నగా ఆపేసుకుంటూ వస్తాము. దిస్ టేక్స్ డేస్ టుగెదర్. వారం పడింది ఆల్మోస్ట్. స్లోగా బయటకు తీసేసుకొని ఆయన వెంటిలేటర్ నుంచి తీసేసి సో దెన్ రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ అన్నీ చేసేసి ఈరోజు పేషెంట్ బతికినాడు. ఆయన ఊపిరి ఆయన బ్రీతింగ్ వితౌట్ ఎనీ సపోర్ట్ రూమ్ ఎయిర్ మీద మెయింటైన్ అవుతున్నాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ టు అచీవ్ ఇన్ స్పైనల్ కార్డ్ ఇంజరీస్. డ్యామేజ్ అయిన తర్వాత వీ డోంట్ హ్యావ్ టైం. సో అందుకోసం మనం అక్కడ పోవాలి, ఇక్కడ బెస్ట్గా అక్కడ పోవాలి. ఇంకొకటి ఏమంటే పేషెంట్ అక్సెప్టెన్స్ చాలా ఉండాలి. మనం ఏం ఫాల్స్ అష్యూరెన్స్ ఇవ్వలేము. ఇప్పుడు స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిన తర్వాత అన్ని పేషెంట్ నడుస్తాడులే కూర్చోండి నెక్స్ట్ అంత అబద్ధం కూడా చెప్పలేము. కానీ వాడు అక్సెప్ట్ చేయాలి. అది పేషెంట్ బతకడానికి ఇమీడియట్గా చేస్తున్నాము, వస్తాడనే మీద హోప్ ఉండాలి. ఫస్ట్ థింగ్, అరే రాడులే అని ఎక్కడైనా తీసుకొని పోతాము అంటే పోతే దెన్ ఇమీడియట్లీ చెప్పడం ఏంటంటే సార్ ఏదైతే కౌన్సిలింగ్ చేసినాడో వాళ్ళ బంధువులు యాక్సెప్టెన్స్ చేశారు. ఏదైనా కానివ్వండి సార్ చెయ్యండి, పిల్లవాడు చిన్న వయసు అయినా సరే దేవుని ద్వారా బతుకుతాడు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మేము ముందుకు వెళ్ళగలుగుతాము. బంధువులు యాక్సెప్ట్ చేయలేదనుకో మేము ముందు కూడా చేయలేము. సో ఈ కేసులో మెయిన్ బతకడానికి కారణము డాక్టర్తో పాటు వాళ్ళ బంధువులు కూడా మనము థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు యాక్సెప్టెన్స్ చేశారు కాబట్టి వాళ్ళ యొక్క కృషితోనే ఈరోజు మేము సక్సెస్ చేశాము ఈ కేసుని. తీసుకురావడం ఒక ఎత్తు, ఈ రోగం అనేది అనుకోవాలంటే అది దానికి కావాల్సిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ అది హాస్పిటల్ ఉండాలా. మనకి చాలా మంది ఏంటంటే చిన్న చిన్న హాస్పిటల్లో చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ సిటీ లేక ఇక్కడ ఏంటంటే ఎంఆర్ఐ ఉంది, సిటీ స్కాన్ ఉంది. కాబట్టి మనం ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం, వెంటనే సర్జరీ చేయడం, ఈ 12 గంటలు కావాలి. నర్వ్స్ అంటే దెబ్బతిన్న నర్వ్సే కాబట్టి ఇక్కడ నుంచి కింద భాగానికి నర్వ్స్ పోయేదంతా అదే. సో మనకి ఊపిరి తీసుకోవడానికి ప్లస్ హార్ట్కి వెళ్ళే నర్వ్స్ అన్నీ కూడా అఫెక్ట్ అవుతాయి. సో ఈయనకి ఇనీషియల్ డేస్లో బీపీ ఉన్నటువంటి తక్కువ అవ్వడం, ఎక్కువ అవ్వడము, హార్ట్ రేట్ బాగా తగ్గిపోవడము. సో ఇది అంటే వేరే పేషెంట్స్ లాగా కాకుండా వీళ్ళకి విత్ ఇన్ సెకండ్స్ పడిపోతుంది, మళ్ళీ తర్వాత పెరగడం ఇలాంటివన్నీ ఉంటాయి.
సో అంటే 24/7 ప్రతి సెకండ్ హార్ట్ రేట్ పడిపోతే ఏం మెడిసిన్ ఇవ్వాలి, అది తక్కువ ఇచ్చేయాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. అలా ఇనీషియల్గా ఒక 3-4 డేస్ తర్వాత ఈయన బీపీ అవి కూడా కొంచెం స్టేబుల్ అయ్యాయి. అండ్ అదర్ థింగ్ మెయిన్గా రెస్పిరేషన్. ఈ మనము ఊపిరి తీసుకోవాలి అనుకున్నా, దగ్గి లోపల ఉన్న గల్ల బయటికి పంపించాలనుకున్నా, ఇక్కడ మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ మజిల్స్కి నర్వ్స్ కూడా ఇక్కడ నుంచి వస్తాయి, ఆయన దెబ్బ తగిలిన చోటు నుంచి. సో అవి కూడా అందుకే కొంచెం ఇనీషియల్గా వీక్నెస్ ఉన్నింది. సో అందుకని ఫిజియోథెరపీ, హై ప్రోటీన్ డైట్, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవన్నీ ఇస్తూ మజిల్ అవన్నీ ఆయనకు ఆ బ్రీతింగ్ ఎఫర్ట్స్ పెంచడము, దగ్గడం కూడా అది వెరీ ఇంపార్టెంట్. లోపల ఎట్లే ఉండిపోయిన గల్ల అంటే అక్కడ బ్యాక్టీరియా గ్రోత్ వచ్చేసి నిమోనియాస్ వస్తాయి. సో అవన్నీ రెగ్యులర్గా చేసి ఫైనలీ ఈజ్ గుడ్. మధ్యలో ఆక్సిజన్ లెవెల్కి వెళ్ళాడు. వీళ్ళలో ఏంటంటే కొంచెము సివియారిటీ పెరిగింది అంటే ట్రికాస్టమీ చేసేయాలి, ఇక్కడ నుంచి హోల్ పెట్టేసి అలా పెట్టేసేయాలన్నమాట వాళ్ళకి. సో మా ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటి అంటే హార్ట్ బీట్ సడన్గా అయిపోయి కార్డియాక్ అరెస్ట్ అది అయ్యి చనిపోకూడదు పేషెంట్. సో అది మేము సక్సీడ్ అయ్యాము. ఇంకొకటి నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఆయన ట్రికాస్టమీకి వెళ్ళకూడదు. సో దానికి మెయిన్ ఏంటి అంటే ఆయన బ్రీతింగ్ ప్యాటర్న్ మారాలి, బాగా తీసుకోవాలి, దగ్గాలి బాగా. సో ఎంబర్ని ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాము, సార్ మంచిగా ధైర్యం చెప్పి ఆపరేషన్ చేసింది. అంటే ధైర్యం మంచిగా చెప్పిండు, ఏం కాదని చాలా ప్రోత్సహించిండు. కాబట్టి నేను కానీ ఎక్కువ భయపడితే మొత్తం మలిసిపోతాం కదా, సార్ మంచిగా చెప్పి ప్రోత్సహించిండు.